దళిత క్రైస్తవులకు విద్య, వైద్యం, సామాజిక, సాంస్కృతిక, ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా వారికి ఎస్సీ హోదా పునరుద్ధరించాలని మందకృష్ణ మాదిగ కోరారు. దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కల్పించే అంశంపై కేంద్రం నియమించిన జస్టిస్ కేజీ బాలకృష్ణన్ కమిటీని కలిసిన మందకృష్ణ తాను రూపొందించిన నివేదికను సమర్పించారు. 1950 రాష్ట్రపతి ఉత్తర్వులు, సామాజిక వివక్షత, రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా ఉన్న ఇతర అంశాలను కమిటీకి వివరించానని తెలిపారు. సుదీర్ఘకాలంగా నలుగుతున్న సమస్య పరిష్కారం కోసం తాను కొన్ని ప్రతిపాదనలు సూచించానని మందకృష్ణ చెప్పారు. మొదటి సూచన ఆర్డర్ రాజ్యాంగ విరుద్ధం రద్దన చేయండి. రెండో సూచన సిక్కులకు, బౌద్ధులకు వర్తింపజేసినట్టుగానే 56, 90లో వర్తింపజేసినట్టుగానే ఇప్పుడు క్రైస్తవులకు వర్తింపజేయండి. లేదు అంటే ఎస్సీ హోదా ఇవ్వండి. ఏ 15% ఎస్సీలకు రిజర్వేషన్ ఉన్నాయో మా ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో 3 గ్రూపులు అయినాయి. ఇప్పుడు అందులోకి తీసుకురాబాకండి, 15%లకు తీసుకురాబాకండి. కానీ బీసీసీ కిందనే 1% ఇస్తుండ్రు కదా. 2 తెలుగు రాష్ట్రాల్లో దళిత క్రైస్తవులకు బీసీసీ కింద 1% ఇస్తుండ్రు కదా. ఆ 1% బీసీలో ఇవ్వడం కంటే ఆ 1% ప్రత్యేకంగా ఎస్సీ హోదాలోనే 4వ గ్రూపుగా ఇవ్వాలని చెప్పి నేను విజ్ఞప్తి చేయడం జరిగింది. 1955లో ఏదైతే కాలేకర్ కమిషన్ వేశారో, కాలేకర్ కమిషన్ నుంచి కూడా 2006లో వేసిన, 7లో వేసిన రంగనాథ్ మిశ్రా కమిషన్ వరకు అన్ని రిపోర్ట్లు, 15 రిపోర్ట్లు, నివేదికలు, కమిషన్ నివేదికలు దళిత క్రైస్తవులను ఎస్సీలో గుర్తించాల్సిందే, వివక్షత కొనసాగుతుందని అన్ని నివేదికలు చెప్పడం జరిగింది. నా దళిత క్రైస్తవ సోదరులకు, సోదరమణులకు విజ్ఞప్తి చేస్తున్నా, ఖచ్చితంగా మన అస్తిత్వాన్ని, మన ఉనికిని, మన హక్కుల్ని కాపాడుకోవాలంటే చర్చిల్లో ప్రార్థన ఒక్కటే సరిపోదని, ఖచ్చితంగా బయట ప్రజాస్వామ్యబద్ధంగా ఉద్యమాలు కూడా చేయడానికి సిద్ధంగా ఉండాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తూ